మీరు చూస్తుంది నిజమేనండి. ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్ టు ఇండియా. సో, రీజన్ ఏంటన్నది మీ ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు నేను ఎక్కుతుంది ఎయిర్ ఇండియా ఫ్లైట్ అండి. అండ్ యూఎస్ నుంచి వస్తున్నాను. సో, రీసెంట్ టైమ్‌లో మీకు తెలిసిందే జనవరి 2025 నుంచి ఇండియన్ కమ్యూనిటీలో గానీ, ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో గానీ యూఎస్ నుంచి చాలామంది డిపోర్ట్ అయిపోతున్నారని, ఇక్కడ స్టేటస్ ఇష్యూస్ వస్తున్నాయని, ఇక్కడ ఉండలేక లేదా ఇక్కడ జాబ్స్ పోయి లేదా ఇక్కడున్న డిప్రెషన్కి, లోన్లీనెస్కి, లేదా ఇండియాలో పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ అవుతున్నారని చెప్పి వాళ్ళ మీద ఫ్యూచర్ మీద, లైఫ్ మీద అన్సర్టనిటీ లేక, మిడ్ లైఫ్ క్రైసిస్ లేక చాలామంది ఇండియా మూవింగ్ అయిపోతున్నారండి. సో నేను ఆ టాపిక్ మీద వచ్చే వచ్చే రోజుల్లో కంప్లీట్గా మాట్లాడతా. సో బిఫోర్ దాట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంట్రో స్టార్ట్ చేద్దామండి. సో హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. సో ఇండియాలో ఉండే వాళ్ళకి చాలామందికి ఒక విధమైన అపోహ ఉంటుందండి. ఇక్కడ యూఎస్ నుంచి ఎవరు ట్రావెల్ చేసినా వాళ్ళు రిటర్న్ అయిపోతున్నారని, కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్కి భయపడి లేదా కొత్తగా చేస్తున్న ఇమిగ్రేషన్ పాలసీస్కి భయపడి చాలామంది వచ్చేస్తున్నారని ఒక అపోహ అయితే ఉంది. సో మీరు చూస్తూ ఉంటే యూఎస్ నుంచి చాలామంది డైలీ ఇండియన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఏదైనా బిజినెస్ పర్పస్ మీద, లేదా వర్క్ పర్పస్ మీద, లేదా వెకేషన్ పర్పస్ మీద, లేదా మీరు అనుకున్నట్టు నిజంగానే ఇక్కడ జాబ్ మానేసి కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు. నా ఛానల్లో చూస్తే వీడియోస్ అన్నింటికి మహా అయితే 2-3 లైక్లు వస్తున్నాయండి. అండ్ యూట్యూబ్ అనలిటిక్స్ చూస్తే అట్లీస్ట్ 222 మెంబర్స్ నా ఛానల్ని ఎంగేజ్ అవుతున్నారు. నా వీడియోస్ చూడడం కానీ, నా ఛానల్కి ఫస్ట్ టైం చూడడం కానీ జరుగుతుంది. కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, అలాగే లైక్ కూడా చేయట్లేదు. సో వీడియోకి అయితే నేను లైక్ టార్గెట్ 200 ఇస్తున్నానండి. సో మీరు 200 మెంబర్స్ లైక్ చేస్తారని ఈ వీడియోకి ఆశిస్తున్నాను. సో నేను ఈ ఇండియా ప్రయాణంలో ఫస్ట్ నేను ఉండే ప్లేస్ నుంచి కారు అద్దెకి తీసుకోవడంతో స్టార్ట్ అయిందండి. సో హెడ్జ్లో నేను హెడ్జ్ అనే రెంటల్ కార్ కంపెనీ నేను కార్ రెంట్కి తీసుకున్నా 1 డేకి. సో నేను ఉంటున్న ప్లేస్లో పిక్ చేసుకుని షికాగో ఎయిర్పోర్ట్లో నేను డ్రాప్ చేస్తాను అనమాట. సో ఇది 1 వే జర్నీ. సో నాకు $50 పడింది. టోల్ కూడా మనకి ఇక్కడ షికాగో వచ్చేటప్పుడు టోల్ ప్లాజాస్ ఉంటాయండి. ఒకవేళ పే చేయకపోతే వాళ్ళు తర్వాత మన క్రెడిట్ కార్డులో హోల్డ్ పెట్టిన దాంట్లో చాలా వరకు డిడక్ట్ చేసేస్తారు. సో హెడ్జ్ ఆఫర్ చేసేది $999కి మీకు అన్లిమిటెడ్ టోల్ అనమాట పెర్ డే. సో నేను అది యాడ్ ఆన్ చేసుకోవడం జరిగింది. దానివల్ల అన్ఎక్స్పెక్టెడ్ ఛార్జెస్ ఏమీ మనకి పడవన్నమాట మన కార్ రిటర్న్ చేసిన తర్వాత. సో నేను మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యానండి మా ఇంటి దగ్గర నుంచి. ఇక్కడికి వచ్చేసరికి 10:05 అయింది. తర్వాత ఎయిర్ ఇండియా బ్యాగేజ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. వాళ్ళు అక్కడ 2 లేన్స్ పెట్టారండి. ఒకటేమో ఆన్లైన్ చెక్ ఇన్ చేసిన వాళ్ళకి జస్ట్ బ్యాగేజ్ డ్రాప్ చేయడానికని, ఇంకోటి వచ్చి ఎవరైతే ఆన్లైన్ చెక్ ఇన్ చేయరో వాళ్ళకనమాట. సో నేను ఆన్లైన్ చెక్ ఇన్ చేశానని చెప్పి ఆన్లైన్ చెక్ ఇన్ పెద్ద లైన్ ఉంది, అందులో నుంచున్నా. తీరా చూస్తే 2 సేమ్. వాళ్ళు ఎందుకు బోర్డ్స్ పెట్టారో తెలియదు. సో చెక్ ఇన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత బోర్డింగ్ పాస్ టైం చూస్తే 12:10 కాస్త 2:20 అయింది. సో ఆల్మోస్ట్ 2 hours 10 minutes డిలే అనమాట. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్లైట్ లేట్ అయింది, దానివల్ల ట్యాక్సింగ్ కానీ ప్రిపరేషన్ కానీ టైం పడుతుంది, అందుకని చెప్పి బోర్డింగ్ టైం కానీ నా ఫ్లైట్ టైం కానీ అడ్జస్ట్ మార్చారని చెప్పి ఈమెయిల్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. సో నాకు ఢిల్లీ నుంచి చెన్నైకి కనెక్టింగ్ ఫ్లైట్ ఉందండి. సో అది నేను మిస్ అవ్వచ్చు ఈ 2 hours డిలే వల్ల. సో ఎయిర్ ఇండియా వాళ్ళు ఇస్తారా లేదా అన్నది నేను అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రికార్డ్ చేస్తాను. సో ఈ వీడియోని చాలా లెంతీగా రావచ్చు. సో నేను పార్ట్స్ కింద రిలీజ్ చేస్తానండి. అట్లీస్ట్ 15 minutes ఒక వీడియోలా చేస్తాను. సో ఎన్ని పార్ట్స్ వస్తుందో చూద్దాం ఈ షికాగో టు చెన్నై ట్రావెల్. సో ఎన్ని వీడియోస్ వస్తాయో చూద్దాం ఈ షికాగో టు చెన్నై ట్రావెల్. అట్లీస్ట్ ఈ వీడియోతోనైనా నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతారని, అలాగే నా వాచ్ టైం పెరుగుతుందని ఆశిద్దాం. ఈ వీడియోకి మరింతేనండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.